హలో అండి. కార్తీక మాసంలో మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో ఉండే రాములవారి టెంపుల్లో గజస్తంభానికి ఆకాశ దీపం వెలిగిస్తున్నామని చెప్పాం కదా. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసి స్నానాలు అయితే చేసేసి మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత 2 kgs బెల్ల పొంగలి అండ్ 2 kgs వచ్చి గుగ్గుళ్ళు అయితే ప్రసాదాలుగా చేసామండి. చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగానే ఇలా రాములవారి టెంపుల్ అయితే ఎదురుగ్గా ఉంటుందండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. గుడిలోకి వెళ్ళంగానే ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మేము ఇక్కడ గజస్తంభం దగ్గరికి అయితే వచ్చి అందులో ఉండే ఆయిల్ మొత్తం తీసేస్తున్నాము. అంటే నిన్న వెలిగించుంటారు కదా, ఆ ఆయిల్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. ఆ ఒత్తి కూడా తీసేసి కొత్త ఒత్తి వేసుకొని నెయ్యి పోసి దీపాన్ని అయితే వెలిగిస్తారు. అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఆకాశ దీపం వెలిగించక ముందు ఇక్కడ రాముల వారి గుడి దగ్గర అయితే పూజ అయితే జరుగుతూ ఉంది. ఇదేనండి మా ఫ్యామిలీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.